హాయ్ అండి, అందరికీ నమస్తే. పొడవు అడ్డం తీసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ వచ్చేసి నేను 2.5 తీసుకుంటున్నాను. మామూలుగా 2 ఇంచులే, పావించు నేను 40 సైజు వాళ్ళది కాబట్టి పావించు ఎక్కువ తీసుకున్నాను. అలాగే షోల్డర్ వచ్చేసి వాళ్ళది ఎంత ఉంటే దానికి హాఫ్ ఇంచు ఎక్కువ అనమాట. షోల్డర్ అంటే భుజాలన్నమాట. వాళ్ళది ఈ విధంగా తీసుకోండి ఉల్టమ్నే. వాళ్ళది 2.5 వస్తే 3 పెట్టేసుకోండి, 3 వస్తే 3.5 పెట్టేసుకోండి. ఇప్పుడు సంఖ భాగం వచ్చేసి భుజాలు నెక్కి ఎంత వస్తే అంత పెట్టండి. మామూలుగా 5, 5.5, 6 అంతేనండి వచ్చేది, ఎక్కువ రాదు. 6 వచ్చింది, నేను 6 పెట్టాను. ఇప్పుడు సంఖ భాగం డౌనల్ వచ్చేసి 1.5 తీసుకోండి. ఈ విధంగా అయితే రౌండ్ అయితే షేప్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు వీపు భాగం అన్నమాట. వీపు భాగము మనము ఈ విధంగా బ్లౌజ్ని నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా మర్చి కింద పావించు పైన కరెక్ట్ కొలత పెట్టుకొని, అలాగే పైన కూడా పావించి ఎక్కువ వేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనం ఈ విధంగా బ్లౌజ్ని మర్చి టేప్తో కొలత తీసుకొని దానికి హాఫ్ ఇంచ్ ఎక్కువైనా పెట్టేసుకోవచ్చు అండి. వాళ్ళ బ్లౌజ్ కొలత ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా అయినా హాఫ్ ఇంచ్ వాళ్ళ కొలత ఎంత వస్తే అంత దానికి హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టేసుకోవచ్చు. నాకు 6 వచ్చింది, 6.5 పెట్టేశాను. ఇప్పుడు పైన 2.5 తీసుకున్నాను కదా కొలత, కింద 2.5 తీసుకుంటున్నానండి. మనకి రౌండ్ మెడ కదా, రౌండ్ రావడానికి కింద ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్కువ తీసుకుంటున్నాను, పావించు. కింద 2.5 తీసుకొని ఈ విధంగా పైనుంచి లైన్ వేసుకొని రౌండ్ వేసుకుంటే సరిపోతుందండి. ఇదండి బ్లౌజు వెనికిల్ భాగం కొలతలు అన్నమాట. మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇది నెక్కు 2.5, షోల్డర్ వచ్చేసి 2.5, సంఖ భాగం వచ్చేసి 6 ఇంచులు, వీపు భాగం వచ్చేసి 6.5 తీసుకున్నాను. ఇప్పుడు మనము ఈ విధంగా అన్ని లైన్ వేసుకున్న తర్వాత రౌండ్ వేసుకుంటున్నాను నెక్ది. ఈ విధంగా వేసుకుంటే కరెక్ట్ వస్తుందండి. వెనికిల్ భాగం అయితే ఇది. పార్ట్ 2 ఇదండి.